మన అవసరతలు ఎందుకు తీర్చబడట్లేదో తెలుసా? ఆర్ ఫోకస్ ఈజ్ ఆన్ అవర్ నీడ్. ఆర్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ అవర్ నీడ్. అబ్బా నాకు ఇది తీరిపోతే అయిపోతుంది, అబ్బా నాకు ఈ అప్పు వెళ్ళిపోతే అయిపోతుంది, నాకు ఈ ఈఎంఐ క్లోజ్ అయిపోతే అయిపోతుంది, దేవుడు నాకు ఒక ఆశీర్వాదం ఇస్తే అయిపోతుంది, లేకపోతే నా ఇల్లు అమ్ముడు పోతే అయిపోతుంది. దేవుని సన్నిధిలోకి మనం వచ్చేది ఎందుకో తెలుసా? ఇట్లాంటి వాటి గురించే. కానీ ఈ సిస్టర్కి ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు తెలీదు. ఒక సిస్టర్ గురించి ఇంకో సిస్టర్కే తెలుస్తుంది బాగా కదా. ఒక సిస్టర్ గురించి ఇంకో సిస్టర్కే బాగా తెలుస్తుంది ఎన్ని అవసరాలు ఉంటాయో. గవర్నమెంట్ జాబ్ ఉందా? ఉంది. గవర్నమెంట్ జాబ్ ఉందా? ఉంది. అవసరం ఉందా? ఉంది. సాలరీ వస్తుందా? వస్తుంది. సాలరీ సరిపోతుందా? సరిపోతుంది. జీతం ఉన్నోళ్ళ పరిస్థితి అదే, జీతం లేనోళ్ళ పరిస్థితి అదే. దేవుని సన్నిధిలోకి వచ్చి ఫస్ట్ ఏమడుగుతాం? దేవా నాకు ఇది ఇయ్యో, నాకు అది ఇయ్యో, ఇది ఇయ్యో, అది ఇయ్యో. కానీ ఈ సిస్టర్ని చూస్తే 3 వచనాలు చదివాం కదా, ఏ ఒక్క దగ్గర కూడా ఈ సిస్టర్ ఫలానాది అడిగింది అని రాయబడలేదు అక్కడ. అర్థమైందా? సో దెర్ ఈస్ నాట్ వన్ రెఫరెన్స్ వేర్ షీ ఆస్క్డ్ ఫర్ సంథింగ్. షీ ఓన్లీ వర్షిప్డ్ గాడ్. హల్లెలూయా. సో టుడే వీ నీడ్ టు బీ లైక్ దిస్ సిస్టర్.